హాయ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ సీన్లో కేతూరాంగ్ అనే ఒక గ్రామాన్ని చూపిస్తారు. అక్కడ ఒక వ్యక్తి ఒక పెద్ద దట్టమైన పొలంలో నీళ్ళ లాంటివి చల్లుతూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక శబ్దం వినిపిస్తుంది. అతను ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందోనని వెతకడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని వెంబడిస్తాడు. ఇప్పుడు అతను ఒక పక్షిలా శబ్దం చేస్తూ అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక తెల్లని పక్షి కనిపిస్తుంది. దాన్ని అతను పట్టుకుంటాడు. ఏదో నిధి దొరికినంతగా అతను చాలా సంతోషపడతాడు. అతను తిరిగి ఇంటికి వెళ్తూ తన భార్యకు ఫోన్ చేసి ఆ పక్షి దొరికిన విషయం చెప్తాడు. అది విని ఆమె కూడా చాలా సంతోషించి త్వరగా ఇంటికి రమ్మని, అప్పటికి తను పంజరం సిద్ధం చేస్తానని చెప్తుంది. ఆ వ్యక్తి ఇంటికి వెళ్తుండగా అతనికి మరో పక్షి కూత వినిపిస్తుంది. వెంటనే ఏదో అదృశ్య శక్తి అతన్ని ఆ దట్టమైన పొలాల్లోకి చీకట్లోకి లాక్కెళ్ళిపోతుంది. దాంతో ఈ సీన్ ఇక్కడే ముగుస్తుంది. ఇప్పుడు మనం ముగ్గురు పిల్లలు తెగిపోయిన గాలిపటం వెంట పరిగెత్తడం చూస్తాం. ఆ పిల్లల పేర్లు ఇంపుంగ్, లిస్ మరియు దీదిత్. వాళ్ళు ఆ గాలిపటం వెంట పడుతూ అదే దట్టమైన పొలం దగ్గరకు వస్తారు. ఇంపుంగ్, దీదిత్ గాలిపటం కోసం లోపలికి వెళ్తుంటే వాళ్ళ స్నేహితుడు లిస్ వాళ్ళను ఆపుతాడు. ఈ సమయంలో ఇక్కడికి రాకూడదని, ఈ ప్రదేశం మంచిది కాదని చెప్తాడు. కానీ ఇంపుంగ్, దీదిత్కు ఆ గాలిపటం వెంటనే కావాలి. అందుకే పొలంలోకి వెళ్ళమని పట్టుబడతారు. కానీ లిస్ వాళ్ళను ఆపుతూ కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి ఇక్కడ నుండి వెళ్తుంటే వింత శబ్దాలు వినిపించాయని, మిస్టర్ పేతే ఇక్కడ దొరికినప్పటి నుండి ఈ పొలం ప్రమాదకరంగా మారిందని చెప్తాడు. ఇంకా అతను తన తల్లిదండ్రులు చీకటి పడకముందే ఇంటికి తిరిగి రమ్మని చెప్తారని, ఎందుకంటే సాయంత్రం తర్వాత గ్రామంలో ఎవరైనా తిరిగితే వాళ్లకు ఏదైనా కీడు జరుగుతుందని హెచ్చరిస్తాడు. దిదిత్ ఈ మాటకు అంగీకరించి వెనక్కి తగ్గుతాడు. కనీసం ఒక్కడైనా ఇక్కడ తెలివైన వాడున్నాడు. ఇప్పుడు లిస్ ఇప్పింగ్తో తిరిగి వెళ్ళిపోదామని, లేకపోతే వాళ్ళ తాతయ్య నానమ్మ కంగారు పడతాడని చెప్తాడు. అతనికి గాలిపటం కావాలంటే తన గాలిపటాన్ని తీసుకోమని చెప్తాడు. దానికి అతను ఒప్పుకుంటాడు. ఇప్పుడు ముగ్గురు తమ తమ ఇళ్లకు తిరిగి వస్తారు. అయితే మనం ఒక వింత విషయాన్ని గమనిస్తాం. గ్రామంలో అందరి ఇళ్ల బయట పంజరాలు వేలాడుతూ ఉంటాయి. ఇళ్ల లోపల కూడా పంజరాలు ఉంటాయి. కొన్ని నిండుగా, కొన్ని ఖాళీగా ఉంటాయి. అందరి దగ్గర కనీసం ఒక పక్షి అయినా ఉంటుంది. అందరూ ఈ పక్షులను చాలా ప్రత్యేకంగా చూసుకుంటారు. వాటిని చాలా ప్రేమగా, జాగ్రత్తగా పెంచుతారు. మనం సినిమా ప్రారంభంలో కూడా చూసాం. ఈ వ్యక్తి పక్షిని పట్టుకుని ఎంత సంతోషించాడో. సరే, ఇప్పుడు ఇంపుంగ్ తన స్నేహితులను ఇంటి దగ్గర వదిలేసి ముందుకు వెళ్తాడు. అక్కడ ధర్మో అనే ఒక వృద్ధుడు తన పక్షి పత్రుక్కు స్నానం చేస్తూ కనిపిస్తాడు. ఇంపుంగ్ ధర్మోతో మాట్లాడతాడు. రాబోయే పోటీలో ఎవరు గెలుస్తారని అడుగుతాడు. ఎప్పుడు ప్రతుక్ గెలుస్తుంది కదా అని అంటాడు. దానికి ధర్మో ఈసారి బహుశా పత్రుక్ గెలవకపోవచ్చని, ఈరోజు తను ధ్యానం చేసి జ్ఞానోదయం పొందుతానని, అప్పుడు రేపు ఏం జరుగుతుందో స్పష్టమవుతుందని చెప్తాడు. కాసేపు మాట్లాడి ఇంపుంగ్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ధర్మోక్ పుత్రుక్కు స్నానం చేస్తుండగా అది చనిపోతుంది. ఇప్పుడు ఇంపుంగ్ను చూపిస్తారు. అతను ఇంటికి వచ్చేశాడు. అతను తన తాతయ్య నానమ్మలతో కలిసి ఉంటాడు. అతని తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు. అతను తన తాత మిర్కున్తో ఈసారి పత్రుక్ గెలవదని ధర్మో చెప్పిన విషయం చెప్తాడు. దానిపై మిర్కున్ సంతోషపడి, అలాగైతే ఈసారి తమ పక్షి అర్జున గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అని అంటాడు. అందరిలాగే వాళ్ళ దగ్గర కూడా చాలా పంజరాలు, కొన్ని పక్షులు ఉంటాయి. వాటికి అతను ఆహారం పెట్టి శుభ్రం చేస్తూ ఉంటాడు. అంటే ఈ గ్రామంలో ఈ వింత సాంప్రదాయం ఉంది. ఇప్పుడు అతను ఇంపుంగ్కు ప్రాక్టీస్ చేయిస్తాడు. అందులో వాళ్ళు పక్షి శబ్దంతో ఈల వేయాలి. దీని ద్వారా వాళ్ళు తమ పక్షిని నియంత్రించగలరు. ఇంతలో మనం మిస్టర్ పేతేను చూస్తాం. అతను తన ఇంట్లో చాలా దారుణమైన స్థితిలో పడి ఉంటాడు. మిస్టర్ పేతే మరెవరో కాదు, సినిమా ప్రారంభంలో మనం చూసిన వ్యక్తి. అతన్ని ఎవరో పొలంలోకి లాక్కెళ్లారు. ఈ పిల్లలు కూడా అతని గురించే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అతని భార్య వివేక్ పక్షి రక్తం కలిపిన ఒక కషాయాన్ని అతనికి తాగిస్తుంది. ఆమె పెతే కోసం చాలా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే అతను కదలడు, మాట్లాడు, నిద్రపోడు, పూర్తిగా మెలకుగా కూడా ఉండడు. కళ్ళు తెరిచి సజీవ శవంలా పడి ఉంటాడు. అంటే అతను స్పృహలో ఉన్నాడు, కానీ స్పృహలో లేడు, లేదా ఒక రకంగా కోమాలకు వెళ్ళాడని చెప్పవచ్చు. ఇంతలో మనం ధర్మోను చూస్తాం. అతను తన ఇంట్లో చనిపోయిన పక్షితో మరికొన్ని వస్తువులతో ఏదో తాంత్రిక పూజ చేయబోతుంటాడు. అప్పుడే అతని తలుపు ఎవరో తడతారు. బయట నుండి ఏ శబ్దం రాదు. అతను మళ్ళీ బయట ఎవరున్నారని అడుగుతాడు. కానీ ఎవరి శబ్దం రాదు. ఇప్పుడు అతను తలుపు తెరిచి చూస్తే బయట ఎవరూ కనిపించరు. సరే, అతను తలుపు మూసి లోపలికి రాగానే లోపల నుండి చిన్న కదలిక మొదలవుతుంది. అన్ని పక్షుల పంజరాలు
నెమ్మదిగా కదలడం మొదలవుతాయి. ఇప్పుడు అతనికి కూడా పక్షి లాంటి శబ్దం వినిపిస్తుంది. అతను తన స్టోర్ రూమ్లోకి వస్తాడు. అక్కడ ఖాళీ పంజరాలు ఉంటాయి. ఇక్కడ అతన్ని ఒక దెయ్యం పట్టుకుంటుంది. దాంతోపాటే మనం మిస్టర్ పేతేను చూడగలుగుతాం. అతను ఈ విషయాలన్నీ చూడగలుగుతున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. అతని పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడం మొదలవుతుంది. ఈ సంఘటనలన్నింటితో అతనికి ఎక్కడో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతలో మనం ఇపుంగ్ తాతయ్య నానమ్మను చూస్తాం. అక్కడ నానమ్మ తాత మిర్కున్తో ఇపుంగ్ ఇంకా చిన్నపిల్లవాడని, అతను ఇప్పటి నుండే పక్షుల మీద పిచ్చి పెంచుకునేలా చేయొద్దని చెప్తుంది. అతను ఈల వేయడం మొదలుపెట్టాడని, అది మంచిది కాదని అంటుంది. ఇప్పుడు గ్రామం నుండి చాలామంది రోజు అదృశ్యమయ్యేవారని, ఇప్పుడు అలా జరగడం లేదని, పెతే పరిస్థితి చూసి ఇదంతా మళ్ళీ మొదలవుతుందేమోనని భయంగా ఉందని అంటుంది. అంటే ఇక్కడ పేతతో జరుగుతున్నది లేదా ఇప్పుడు జరిగినది అన్నీ గతంలో కూడా జరిగాయి. కానీ ఎలాగో వీళ్ళు ఈ విషయాన్ని ఆపేశారు. కానీ ఇదంతా మళ్ళీ మొదలైంది. ఇప్పుడు మిర్కున్ ఇపుంగ్కు సాయంత్రం తర్వాత ఈల వేయకూడదని, అది ప్రమాదకరమని వివరిస్తాడు. దానిపై ఇపుంగ్ మిస్టర్ పేతే పరిస్థితి వల్లే మీరు ఇలా మాట్లాడుతున్నారని అంటాడు. అప్పుడు తాతయ్య కేవలం తన మాట వినమని, అప్పుడు అతన్ని పోటీకి తీసుకెళ్తానని చెప్తాడు. దానికి అతను ఒప్పుకుంటాడు. ఇక్కడ తాతయ్య అతనికి తన చిన్ననాటి పక్షి బొమ్మను కూడా ఇస్తాడు. దాన్ని ఊదితే పక్షి శబ్దం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు పెట్రోలింగ్ కోసం బయలుదేరతారు. ఈ గ్రామంలో నియమం ప్రకారం మగవాళ్ళందరూ రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తారు. ఈ సమయంలోనే వాళ్లకు ధర్మో గురించి తెలుస్తుంది. ఒక వ్యక్తి అతన్ని పెట్రోలింగ్ కోసం పిలవడానికి వెళ్తే అతను ఆ స్థితిలో దొరికాడు. మరుసటి రోజు గ్రామంలో ధర్మో మరణం గురించి ప్రకటిస్తారు. మనం పేతను చూడగలుగుతాం. అతనికి అతని భార్య వివిక్ ఆహారం ఇస్తుంది. కానీ అతను అకస్మాత్తుగా విలవిలలాడిపోతాడు. అతని శ్వాస ఆగిపోతుంది. పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. వివిక్ అతన్ని చూసుకుంటుంది. సీన్ రాత్రికి మారుతుంది. ఇపుంగ్ తన ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఎవరిదో శబ్దంతో అతని నిద్ర చెదిరిపోతుంది. అతను బయటకు వచ్చి చూస్తాడు. అతనికి బయట మిర్కున్ కనిపిస్తాడు. తాతయ్య పక్షులన్నిటినీ స్వేచ్ఛగా వదిలేస్తూ వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతను ఇపుంగ్ను నానమ్మ దగ్గరికి తీసుకెళ్లమని చెప్తాడు. ఇపుంగ్ ఆమె దగ్గరికి వెళ్తే ఆమె కొన్ని బట్టలను అల్మారాలో పెట్టమని ఇస్తుంది. అతను బట్టలు పెట్టి తిరిగి చూడగా ఆమె మాయమైపోతుంది. మంచం కింద నుండి ఒక చెయ్యి ఇపుంగ్ కాలును పట్టుకుంటుంది. దాంతో అతను చాలా భయపడిపోతాడు. మంచం కింద చూస్తే అక్కడ భయపడిన నానమ్మ కనిపిస్తుంది. ఆమె తనే నిజమైన నానమ్మనని, బయట ఉన్నది ఒక దెయ్యం అని చెప్తుంది. ఇపుంగ్ ఇప్పుడు మంచం కింద దాక్కుంటాడు. అతను బయట నానమ్మ రూపంలో ఉన్న దెయ్యాన్ని చూసి భయపడతాడు. కానీ ఇప్పుడు అతని పక్కన దాక్కున్న నానమ్మ తన నిజమైన దెయ్యం రూపంలోకి వచ్చి అతన్ని భయపెడుతుంది. ఎందుకంటే అసలు దెయ్యం ఆమెనే. దాంతో అకస్మాత్తుగా ఇపుంగ్కు మెళుకు వస్తుంది. ఎందుకంటే ఇదంతా అతని పీడకల. జరుగుతున్న సంఘటనల వల్ల అతను లోపల ఎక్కడో ఆలోచిస్తూనే ఉన్నాడు. దానివల్ల అతనికి ఇలాంటి పీడకలలు వస్తున్నాయి. ఇంతలో ధర్మో ఇంటి దగ్గర గ్రామస్తులందరూ ఉంటారు. వాళ్ళు అంత్యక్రియల ఏర్పాట్లో నిమగ్నమై ఉంటారు. అప్పుడే ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటూ ఉంటారు. ధర్మో దగ్గర రక్షణ తాయెత్తు ఉందని, అతను అలా చనిపోలేడని, ఇది సహజ మరణం కాదని అనుకుంటారు. అంటే ఇక్కడ ఏదో పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంది. అది ప్రజల ప్రాణాలు తీస్తుంది. దాని నుండి తప్పించుకోవడానికి దాదాపు అందరి దగ్గర రక్షణ తాయెత్తులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పేతే గురించి మాట్లాడుకుంటారు. అతని పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని, అతనికి పక్షి దొరికిందని, బహుశా దానివల్లే అతనితో ఇదంతా జరిగిందని అనుకుంటారు. వివిక్ కూడా ఇక్కడికి వస్తుంది. ఆమెతో ఒక మహిళ ఇదంతా ఆ పక్షి వల్లే జరిగిందని అంటుంది. దానిపై ఆమె కాదు, పెతేకు స్ట్రోక్ వచ్చిందని, వివిక్ అతని కోసం ఒక పూజ కూడా చేయబోతుందని చెప్తుంది. ఇక్కడ ఇపింగ్ కూడా ఉంటాడు. అతని పక్షి బొమ్మ కింద పడిపోతుంది. దాన్ని వివిక్ తిరిగి అతనికి ఇస్తుంది. తర్వాత సీన్లో ఇపుంగ్ శ్మశానంలో ఉంటాడు. అక్కడ అందరూ అతన్ని సమాధిలో పడేస్తారు. ఇక్కడ అతను తన శవాన్ని చూస్తాడు. అందరూ అతన్ని శపించడం మొదలు పెడతారు. అతను చాలా కలత చెంది ఉంటాడు. దాంతో అకస్మాత్తుగా అతనికి మెళుకు వస్తుంది. ఎందుకంటే ఇది కూడా అతని భయంకరమైన పీడకలే. అప్పుడే అతని గది తలుపును ఎవరో గట్టిగా కొడతారు. అతను నానమ్మ దగ్గరికి వెళ్ళి తలుపు ఎందుకు కొడుతున్నారని అడుగుతాడు. దానికి ఆమె తాను తలుపు కొట్టలేదని, ఉదయం నుండి అటువైపు వెళ్ళలేదని చెప్తుంది. ఇది విని అతను చాలా కలత చెందుతాడు. నానమ్మ చేయకపోతే ఇది ఎవరు చేశారు అని ఆలోచిస్తాడు. అతను నానమ్మకు తన పీడకలల గురించి చెప్తాడు. అప్పుడు ఆమె
ఇదంతా అతని కలలో జరగడం మంచిదే, లేకపోతే నిజంగా కూడా జరగవచ్చని అతను ఈల వేయడం మానేయాలని చెప్తుంది. ఇప్పుంకు ఇప్పుడు పదే పదే పక్షుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వాటి రెక్కల గుంపు శబ్దం, ఈల శబ్దం పదే పదే వినిపిస్తూ ఉంటుంది. అప్పుడే మనకు వివిక్ను చూపిస్తారు. ఆమె తన ఇంట్లో ఒక పక్షిని పట్టుకొని కోస్తూ తన భర్తను తిరిగి ఇచ్చేయమని అరుస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెను ఇంటి బయట కొన్ని పూజా సామాగ్రితో ఆ పక్షిని కాలుస్తూ చూస్తాం. మరుసటి రోజు పోటీ జరిగే మైదానంలో గ్రామస్తులందరూ కనిపిస్తారు. ఇక్కడ మిర్కున్ మాంటో అనే వ్యక్తితో మాట్లాడతాడు. మాంటో పత్రుక్ చనిపోవడం వల్లే ధర్మో చనిపోయాడని, ఎందుకంటే అతను తన రక్షణ శక్తిని పత్రుక్లోకి ప్రవేశపెట్టాడని, బహుశా అందుకే అతను ఎప్పుడూ గెలిచేవాడు అంటాడు. పెతేకు కూడా ఈ విషయాలతో ఏదో సంబంధం ఉందని అతనికి అనిపిస్తుంది. దానిపై మిర్కున్ గతంలో ప్రజలు అదృశ్యమైనప్పుడు అవతల ప్రపంచంలోకి, అంటే ఆత్మల ప్రపంచంలోకి చేరుకునేవారని, కానీ పెతే మనతోనే ఉన్నాడని, అదృశ్యం కాలేదని, మరి ఇదంతా ఎలా సాధ్యమని అంటాడు. దానిపై మాంటో తను కూడా అదే ఆలోచిస్తున్నానని అంటాడు. ఇంతలో ఇంట్లో ఇప్పుంగ్ నానమ్మకు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. ఆమె ఆ శబ్దాన్ని వెంబడిస్తూ బావి దగ్గరికి వస్తుంది. అక్కడ దయ్యం రూపంలో ఉన్న ఇప్పుంగ్ ఆమెను భయపెట్టి గొంతు నులుముతాడు. అప్పటికి మిర్కున్ నిజమైన ఇప్పుంగ్ ఇంటికి వస్తాడు. వాళ్ళు ఆమెను చూసుకుంటారు, కానీ వాళ్లకు ఆ దెయ్యం కనిపించదు. నాన్నమ్మ దీనితో చాలా కలవరపడుతుంది. అదే విషయం ఇప్పుంగ్తో జరుగుతుంది. అదే నానమ్మతో కూడా జరుగుతుంది. తమ కుటుంబానికి ఏమో అవుతుందని ఆమె ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు మిర్కున్ తీవ్రంగా ఆలోచించి ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఈ విషయాలు మంచివి కావు. ఇప్పుడు మార్కున్ గ్రామ మాంత్రికుడైన మాంటోను కలుస్తాడు. ఇంటి నుండి బయలుదేరతాడు. ఇంతలో నాన్నమ్మ కూడా అల్మారా నుండి ఒక పెట్టె తీస్తుంది. దానిలో ఒక గుడ్డు ఉంటుంది. దాన్ని ఆమె నదిలో వదిలేసి తమను వదిలి వెళ్ళిపోవాలని, ఇక తమను ఎవరు ఇబ్బంది పెట్టవద్దని ప్రార్థిస్తుంది. మనం నదిలో కొంచెం దూరంలో నిలబడి ఉన్న ఒక నల్లని నీడను కూడా గమనించగలుగుతాం. అంటే నాన్నమ్మ తమ ఇంట్లో ఎవరి మరణం జరగకుండా ఒక రక్షణ ఏర్పాటు చేసుకుంది. ఇంతలో మిర్కున్ మాంటో దగ్గర కనిపిస్తాడు. మాంటో ఒక పక్షి పంజరాన్ని తాకి ఒక తాంత్రిక పూజ చేసి ఈ ప్రపంచానికి అవతల వైపున ఉన్న ప్రపంచంతో, అంటే ఆత్మల ప్రపంచంతో కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు అతను అక్కడ పీతను వెతకడం మొదలు పెడతాడు. అతను అక్కడున్నాడా అని, గ్రామంలో జరుగుతున్నదంతా అతనే చేస్తున్నాడా అని అడుగుతాడు. అప్పుడే అతనికి దృష్ట పీతే దొరుకుతాడు. అతను మొదట మాంటోను భయపెట్టి ఆపై తన నిజ స్వరూపంలోకి వచ్చి తాను ఇక్కడ చిక్కుకుపోయానని, ఇక్కడి నుండి తనను తాను బయటకు తీసుకురావడానికి తన స్థానంలో మరొకరిని ఇక్కడికి ఉంచాలని చెప్తాడు. తను ధర్మోను తీసుకెళ్ళడానికి వెళ్ళానని, కానీ అతను ముందే చనిపోయాడని, తను ఇలా చేయాలనుకోవడం లేదని, కానీ తన దగ్గర వేరే మార్గం లేదని చెప్తాడు. అప్పుడే మాంటోకు నిజ ప్రపంచంలో స్పృహ వస్తుంది. అతను మిర్కున్కు ఇదంతా చెప్పి పేతే మళ్ళీ ఆ ద్వారాన్ని తెరిచాడని, అతను 40 రోజులలో ఎవరినైనా అక్కడ ఉంచి తన స్థానాన్ని మార్చుకోకపోతే ఈ ప్రపంచం నుండి అదృశ్యమవుతాడని చెప్తాడు. ఇంతలో మనకు వివిక్ కనిపిస్తుంది. ఆమె సహాయం కోసం ఒక వ్యక్తిని పిలుస్తుంది. అతను వివిక్కు ఇంకా 6 రోజులు మాత్రమే ఉన్నాయని, ఆమె ఆ కషాయాన్ని ఇప్పుడు మరొకరికి ఇవ్వాలని, అంతేకాకుండా వెచ్చని రక్తం కావాలని చెప్తాడు. ఆమె ఆ కషాయాన్ని ఎవరికి ఇవ్వాలనే దానికి ఆమె భర్త పేతే ఒక సంకేతం ఇస్తాడని, దాన్ని ఆమె అర్థం చేసుకుంటే మంచిదని, ఎందుకంటే ఈ సమయం గడిచిపోతే ఆమె భర్త ఈ ప్రపంచం నుండి అదృశ్యమవుతాడని చెప్తాడు. మరుసటి రోజు మనకు ఇప్పుంగ్ కనిపిస్తాడు. అతను స్కూల్లో తన స్నేహితులకు తన తాత ఇచ్చిన బొమ్మను చూపిస్తూ ఉంటాడు. ఇది ఒక అరుదైన వస్తువని, దీని ఈల పక్షులను పాములుగా లేదా డాల్ఫిన్లుగా మార్చగలదని చెప్తారు. ఇంతలో ఇప్పుంగ్ నోటి నుండి అకస్మాత్తుగా రక్తం రావడం మొదలవుతుంది. అతను వాష్రూమ్కు పరిగెడతాడు, కానీ తనను తాను పేతే ఇంట్లో కనుగొంటాడు. అతను ఇప్పుంగ్ను భయపెట్టడం మొదలు పెడతాడు. అది దుష్టపేతే అయి ఉంటుంది. ఇంతలో ఇప్పుంగ్ కళ్ళు క్లాస్ మధ్యలో తెరుచుకోవడం చూస్తాం. అతను తనను ఎలాగోలా విడిపించుకుంటాడు, కానీ పేతే యొక్క దుష్ట ఆత్మ అతన్ని ఇప్పుడు ప్రతి చోట భయపెడుతూ ఉంటుంది. అప్పుడే మిర్కున్ కనిపిస్తాడు. అతను తన భార్యను బంగారు గుడ్డి ఏమైంది అని అడుగుతాడు. ఆమె దాన్ని నదిలో వేశానని చెప్తుంది. ఇప్పుడు నాన్నమ్మ అనారోగ్యంతో కూడా ఉంది. ఇప్పుడు అతను ఆ గుడ్డుకు కొన్ని నియమాలు ఉన్నాయని, తాతయ్య దాన్ని ఇక్కడ ఉంచాడని, ఆయన దాన్ని తీయగలడని, నియమాలను పాటించినందువల్లే నాన్నమ్మ అనారోగ్యానికి గురైందని చెప్తాడు. ఇక్కడ మనకు ఇప్పుంగ్ కనిపిస్తాడు. అతని ఇంటికి వస్తుండగా అతనికి ఒక కారు కనిపిస్తుంది. దానిలో కొంతమంది ఉంటారు. వాళ్ళు అతని ఇంటికే వెళ్తూ ఉంటారు.
అతను వాళ్లతో వెళ్ళడం మొదలుపెట్టగానే వాళ్ళంతా అకస్మాత్తుగా దయ్యాలుగా మారిపోతారు. వాళ్ళు అతన్ని భయపెడతారు. వాళ్ళ నుండి తప్పించుకొని అతను అక్కడి నుండి పారిపోయి ఇంటికి వస్తాడు. కానీ ఈ కారణంగా అతను తన పక్షి బొమ్మను దారిలోనే మర్చిపోతాడు. ఇంతలో వివిక్ కనిపిస్తుంది. ఆమెకు పెదో మాటలు వినిపిస్తాయి. ఆమెకు ఆ పక్షి బొమ్మ దొరుకుతుంది. అంటే ఇపింగ్ను తన లక్ష్యంగా చేసుకోవాలని ఇది ఒక సంకేతం. అందుకే ఇపింగ్తో మొదటి నుండి ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయని ఆమె వెంటనే ఇపింగ్ ఇంటికి వెళ్ళి ఏదో ఒక సాకుతో అతనికి కాషాయం తాగిస్తుంది. ఇప్పుడు ఇపుంగ్ ఆత్మ అవతలి ప్రపంచానికి చేరుకుంటుంది. ఈ విషయం ఇపుంగ్ తాత మిర్కున్కు తెలియగానే అతని పెతి ఇంటికి వెళ్ళి గొడవ పడతాడు. ఆపై మాంటోతో కలిసి అడవికి వెళ్ళి ఒక తాంత్రిక పూజ చేస్తాడు. మాంటో మార్కున్ను అవతలి ప్రపంచానికి పంపి రక్షణ కోసం ఒక పక్షి అవశేషాన్ని కూడా ఇస్తాడు. అంటే ఈ సినిమాలో పక్షులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మిర్కున్కు తన మనవడు ఇపుంగ్ దొరుకుతాడు. అతను అతన్ని కాపాడడానికి అక్కడి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళిద్దరిని దయ్యాలు చుట్టుముడతాయి. వాళ్ళు దయ్యాల రాజ్యంలో ఉన్నారు కదా. మిర్కున్ ఇపింగ్ను కాపాడి ఇక్కడి నుండి బయటకు పంపడానికి ప్రయత్నిస్తాడు. మాంటో ఇపుంగ్ను తనతో పాటు నిజ ప్రపంచంలోకి తీసుకొస్తాడు. కానీ మిర్కున్ ఇప్పుడు ఆ ప్రపంచంలో చిక్కుకుపోతాడు. తర్వాత సీన్లో కోలుకున్న పేతను చూపిస్తారు. వివిక్ అతని రాకతో చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ బహుశా మిర్కున్కు చాలా అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. అతను తన మనవడిని కాపాడడానికి తనను తాను త్యాగం చేసుకున్నాడు. కానీ పెతే చాలా తప్పు పని చేశాడు. అయితే ఆశ్చర్యంగా ఒకరోజు పెతే పక్షి పంజరాన్ని శుభ్రం చేస్తుండగా దానిలో వివిక్ తల నరికినది దొరుకుతుంది. అవును, అతను భయంతో పరిగెడతాడు. ఇది చూసి మాంటో నవ్వుతాడు. అంటే అతను చేసిన తప్పు పూజ అతనిపైనే తిరగబడింది. అంటే అతనిపై రివర్స్ పూజ చేయబడింది. అప్పుడే మిర్కున్ కనిపిస్తాడు. అతను ఇప్పుడు నిజ ప్రపంచంలోకి తిరిగి వస్తాడు. కానీ ఇది ఎలా జరిగింది? సాధారణ విషయం ఏంటంటే అతను వివిక్ స్థానం మార్చుకున్నాడు. మీకు తెలుసా, ఇలాంటి పూజల ద్వారా స్థానం మార్చుకున్నప్పుడు 60 రోజులలోపు తిరిగి నిజ ప్రపంచంలోకి తన శరీరంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వివిక్తో అలా చేయబడింది. ఎందుకంటే ఆమె ఇక్కడ తప్పు చేసింది. అతని మనవడితో తప్పు చేసింది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.